ఓం శాంతి. జూలై 27వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 14/3/2006 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, పరమాత్మ మిలనము యొక్క అనుభూతి కొరకు తప్పుడు రూపములోని నేను అన్న భావనను కాల్చే హోలీని జరుపుకోండి. దృష్టి అనే పిచికారీ ద్వారా సర్వాత్మలపై సుఖము, శాంతి, ప్రేమ, ఆనందమనే రంగును చిలకరించండి. ఈరోజు హోలియెస్ట్ తండ్రి తమ పవిత్రమైన పిల్లలతో మిలనము జరుపుకుంటున్నారు. నలువైపులా ఉన్న హోలీ పిల్లలు దూరంగా కూర్చొని ఉన్నా కానీ సమీపంగా ఉన్నారు. బాబ్దాదా ఇటువంటి హోలీ అనగా మహాపవిత్రులైన పిల్లల మస్తకముపై మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. ఇటువంటి మహాపవిత్రులుగా మొత్తము కల్పములో మరెవ్వరూ అవ్వరు. ఈ సంగమయుగములో పవిత్రతా వ్రతమును తీసుకునే భాగ్యవంతులైన పిల్లలు భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా ఉంటారు. శరీరము కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. మొత్తం కల్పమంతా తిరిగి చూడండి. ఎంతమంది మహానాత్మలు వచ్చినా కానీ శరీరము కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉండే ఇటువంటి పవిత్రులుగా ధర్మాత్మలు అవ్వలేదు, మహాత్ములు అవ్వలేదు. బాబ్దాదాకు పిల్లలైన మీ విషయంలో గర్వంగా ఉంటుంది. వాహ్, నా మహాపవిత్రులైన పిల్లలు, వాహ్! డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటధారులుగా కూడా ఎవ్వరూ అవ్వరు. డబల్ కిరీటధారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబల్ పవిత్రమైన డబల్ కిరీటధారి స్వరూపము ఎదురుగా వస్తూ ఉంది కదా. అందుకే ఈ సంగమయుగములో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితము ఏదైతే తయారైందో ఆ జీవితములోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నాన్నే ప్రపంచంలోని వారు ఉత్సవము రూపములో జరుపుకుంటుంటారు. ఈరోజు కూడా మీరందరూ స్నేహమనే విమానములో హోలీని జరుపుకునేందుకు చేరుకున్నారు. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. మీరందరూ మీ జీవితంలో పవిత్రత అనే హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచంలోని వారు స్థూల రూపాన్ని ఇచ్చారు. ఎందుకంటే దేహ అభిమానము ఉంది కదా. మీరు ఆత్మాభిమానులు, ఆధ్యాత్మిక జీవితము కలవారు మరియు వారు దేహాభిమానము కలవారు. అందుకే అన్నిటికీ స్థూల రూపాన్ని చూపించారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ సంస్కారాలను భస్మము చేశారు, కాల్చేశారు. మరియు ప్రపంచంలోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. ఎందుకని? పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యపు రంగు అంటుకోదు. అలాగే పరమాత్మ మిలనపు అనుభవాన్ని పొందలేరు. మీ జీవితానికి ఎంతటి విలువ ఉందంటే మీ ఒక్కొక్క అడుగును వారు ఉత్సవము రూపములో జరుపుకుంటారు. ఎందుకని? మీరు మొత్తము సంగమ యుగం అంతటినీ ఉల్లాస ఉత్సాహాలతో కూడిన జీవితంగా తయారు చేసుకున్నారు. మీ జీవితము యొక్క స్మృతి చిహ్నాన్ని వారు ఒక్కరోజు యొక్క ఉత్సవంగా జరుపుకుంటారు. మరి అందరిది ఇటువంటి సదా ఉత్సాహము
ఉల్లాసము, సంతోషము గల జీవితమే కదా. సదానా లేక అప్పుడప్పుడునా? సదా ఉత్సాహము ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? మేము సదా ఉత్సాహంలో ఉంటాము, సంతోషములో ఉంటాము. సంతోషము మా జీవితానికి విశేషంగా పరమాత్మ ఇచ్చిన కానుక. ఏం జరిగినా కానీ బ్రాహ్మణ జీవితంలోని సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము పోవు అని ఇలా ఎవరైతే భావిస్తున్నారో, ఇలా ఎవరికైతే అనుభవం అవుతుందో వారు చేతులెత్తండి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని సదా సంతోషమయంగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా మరెవ్వరూ అవ్వలేదు కూడా, అవ్వలేరు కూడా. భిన్న భిన్న వర్గాల వారు కూర్చొని ఉన్నారు. మరి ఇటువంటి అనుభవీమూర్తులుగా అయ్యేందుకు స్వయం కొరకు ఏదైనా ప్లాన్ను తయారు చేశారా? ఈరోజు ఫలానా ఫలానా వర్గాల వారు వచ్చారని బాబ్దాదా సంతోషిస్తున్నారు. స్వాగతము, వచ్చినందుకు అభినందనలు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. కానీ ముందుగా స్వయం కొరకు ప్లాన్ ఉండాలి. అన్ని వర్గాల వారు ప్లాన్లు ఒకరిని మించి మరొకరు తయారు చేస్తారు మరియు చాలా మంచి మంచివి తయారు చేస్తారన్నది బాబ్దాదా చూశారు. కానీ వాటితో పాటు స్వ ఉన్నతి కొరకు ప్లాన్లు తయారు చేయడము చాలా అవసరము. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. ప్రతి వర్గము వారు స్వ ఉన్నతి కొరకు ప్రాక్టికల్ ప్లాన్లు తయారు చెయ్యాలి మరియు నెంబరు తీసుకోవాలి. సంఘటనలో అందరూ కలుసుకుంటారు కదా. విదేశాల వారు, ఈ దేశము వారందరూ మీటింగ్ పెట్టుకుంటారు, ప్లాన్లు తయారు చేస్తారు. ఆ విషయంలో బాబ్దాదా సంతోషిస్తున్నారు. కానీ ఎలా అయితే ఉల్లాస ఉత్సాహాలతో సంఘటిత రూపములో సేవా ప్లాన్లను తయారు చేస్తున్నారో, అలా అంతే ఉల్లాస ఉత్సాహాలతో స్వ ఉన్నతిలో నెంబరును ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టి తీసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గము వారు స్వ ఉన్నతి కొరకు చేసుకున్న ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారన్న దానిని బాబ్దాదా వినాలనుకుంటున్నారు. ఏ ఏ వర్గాల వారైతే వచ్చారో అన్ని వర్గాల వారు చేతులెత్తండి. అచ్చా, ఇంతమంది వచ్చారు, చాలామంది వచ్చారు. 5-6 వర్గాల వారు వచ్చారని విన్నాము. చాలా మంచిది, మంచిది, వచ్చారు. ఇప్పుడు చివరి టర్న్ ఒక్కటి మిగిలి ఉంది. బాబ్దాదా అయితే హోంవర్క్ను ముందే ఇచ్చేశారు. బాబ్దాదా అయితే ప్రతిరోజు రిజల్టును చూస్తారు. బాబ్దాదా చివరి టర్నులో లెక్క తీసుకుంటారని మీరనుకుంటారు. కానీ బాబ్దాదా ప్రతిరోజు చూస్తారు. ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులు ఉన్నాయి. ఈ 15 రోజులలో ప్రతి వర్గము వారికి, ఇక్కడకు వచ్చిన వారికి, ఇక్కడకు రాకపోయినా కానీ వర్గాలకు నిమిత్తమైన పిల్లలందరికీ బాబ్దాదా ఇదే సూచననిస్తున్నారు. ప్రతి వర్గము వారు తమ స్వ ఉన్నతి కొరకు ఏదో ఒక ప్లాన్ను తయారు చేయండి. విశేషంగా ఏదైనా ఒక శక్తి స్వరూపముగా అయ్యేందుకు, లేక విశేషంగా
ఏదైనా గుణము యొక్క గుణమూర్తులుగా అయ్యేందుకు లేక విశ్వ కళ్యాణము కొరకు ఏదో ఒక రకముగా లైట్ మైట్నిచ్చేందుకు ప్రతి వర్గము వారు పరస్పరములో నిర్ణయించుకోండి మరియు చెక్ చేసుకోండి. వర్గములో ఎవరైతే సభ్యులుగా అయ్యారో సభ్యులుగా అయ్యి మంచి పని చేశారు. కానీ ప్రతి సభ్యుడు నెంబర్ 1 అవ్వాలి. ఫలానా వర్గములోని సభ్యుడని పేరు నమోదు కావడం కాదు. ఫలానా వర్గములో స్వ ఉన్నతి చేసుకునే సభ్యుడని అనాలి. ఇది వీలవుతుందా? వర్గానికి నిమిత్తమైన నిమిత్తులు లేచి నిలబడండి. విదేశాలలో కూడా 4-5 ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు కూడా లేచి నిలబడండి. బాబ్దాదాకైతే వీరందరూ చాలా శక్తిశాలి మూర్తులుగా అనిపిస్తారు. చాలా మంచి మూర్తులు. ఈ 15 రోజులలో ఏదైనా చేసి చూపిస్తామని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, వీలవుతుందా? పూర్తిగా పురుషార్థము చేస్తాము. మిగతా వారు చెప్పండి, వీలవుతుందా? అడ్మినిస్ట్రేషన్ వింగ్ వారు ఎవరము కోప్పడమని ప్లాన్ తయారు చేశారు. వారి గురించి ఎంక్వైరీ కూడా చేస్తుంటారా? టీచర్ అక్కయ్యలు 15 రోజులలో ఎంక్వైరీ చేసి రిజల్టును తెలుపగలమన్న ధైర్యాన్ని పెడతారా? విదేశీయులైతే చేస్తామని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? వీలవుతుందా? భారత్ వారు చెప్పండి, వీలవుతుందా? బాబ్దాదాకైతే మీ అందరి ముఖాలను చూస్తుంటే రిజల్ట్ బాగుందని అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఈ 15 రోజులైనా కూడా అటెన్షన్ పెట్టే పురుషార్థము చేసినట్లయితే ఈ అభ్యాసము మున్ముందు కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఎటువంటి మీటింగ్ చెయ్యండంటే ఏదైనా గుణము విషయంలో, ఏదైనా శక్తి రూపము విషయంలో లక్ష్యము తీసుకోవాలి. ఇందులో బాబ్దాదా నెంబర్ ఇస్తారు. స్వసేవలో ఎవరెవరు నెంబర్ 1 వర్గము వారన్న దానిని బాబ్దాదా అయితే చూస్తుంటారు. ఎందుకంటే బాబ్దాదా చూశారు, ప్లాన్లైతే చాలా మంచివి తయారు చేస్తుంటారు. కానీ సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండు ఒకవేళ కలిసి లేనట్లయితే సేవా ప్లాన్లలో ఎంత సఫలత ఉండాలో అంత ఉండదు. అందుకే సమయం యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవను మరియు స్వ ఉన్నతిని కంబైన్డ్గా పెట్టుకోండి. కేవలం స్వ ఉన్నతే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి. కానీ స్వ ఉన్నతి స్థితితో సేవలో సఫలత ఎక్కువగా కలుగుతుంది. సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతకు గుర్తు ఏమిటంటే రెండింటిలో స్వయానికి స్వయము సంతుష్టంగా ఉండాలి మరియు ఎవరి సేవనైతే చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవము కలగాలి. ఒకవేళ స్వయానికైనా లేక ఎవరి సేవకైతే నిమిత్తమవుతారో వారికైనా సంతుష్టత అనుభవము కలగకపోతే సఫలత తక్కువ లభిస్తుంది, శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సేవలో మరియు స్వ ఉన్నతిలో సఫలతను సహజంగా ప్రాప్తి చేసుకునేందుకు బంగారు తాళము చెవి ఏదో మీ అందరికీ తెలుసా? అనుభవమైతే అందరికీ ఉంది. బంగారు తాళము చెవి ఏమిటంటే నడవడిక, ముఖములో సంబంధ సంపర్కములో నిమిత్త భావము
నిర్మాణ భావము, నిర్మల వాణి. ఉదాహరణకు బ్రహ్మ బాబా మరియు జగదాంబను చూశారు కదా. ఇప్పుడు అక్కడక్కడ సేవా సఫలతలో పర్సంటేజ్ వస్తుంది. దానికి కారణమేమిటి? ఏదైతే కోరుకుంటారో, ఎంతైతే చేస్తారో, ఎంతగానైతే ప్లాన్లు తయారు చేస్తారో అందులో పర్సంటేజ్ ఎందుకు వస్తుంది? బాబ్దాదా మెజారిటీలో ఈ కారణాన్ని చూశారు. అదేమిటంటే సఫలత తక్కువగా రావడానికి కారణము ఒక్కటే పదము. అది ఏమిటి? నేను. నేను అన్న పదమును 3 రకాలుగా ఉపయోగిస్తారు. దేహీ అభిమానములో కూడా నేను ఆత్మను అని నేను అన్న పదము వస్తుంది. దేహాభిమానములో కూడా నేను ఏదైతే చెప్తానో, ఏదైతే చేస్తానో అదే కరెక్ట్, నేను తెలివైన వాడిని, ఇది హద్దు యొక్క నేను. ఇలా దేహాభిమానములో కూడా నేను అన్నది వస్తుంది. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నిరాశకు లోనైనా కూడా నేను అన్నది వస్తుంది. నేనిది చెయ్యలేను, నాలో ధైర్యం లేదు, నేనిది వినలేను, నేనిది ఇముడ్చుకోలేను. మరి బాబ్దాదా ఈ 3 రకాల నేను నేను అన్న పాటను చాలానే వింటుంటారు. బ్రహ్మ బాబా జగదాంబ నెంబరు తీసుకున్నారు కదా. దాని వెనుక ఉన్న విశేషత ఏమిటంటే తప్పుడు రూపములో నేను అన్న భావము వారిలో ఉండేది కాదు. ఆ విషయంలో వారు అవిద్యులుగా ఉన్నారు. బ్రహ్మ బాబా ఎప్పుడూ కూడా నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్ట్ అని అనలేదు. బాబా 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 చేయిస్తున్నారు, నేను చెయ్యడం లేదు. నేను మేధావిని కాను, పిల్లలే తెలివైన వారని అనేవారు. జగదంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తుండి ఉండవచ్చు. జగదాంబ ఇదే అనేవారు, ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు, నేను కాదు. నడిపించే బాబా నడిపిస్తున్నారు, చేయించే బాబా చేయిస్తున్నారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న ఈ అభిమానము మరియు అవమానానికి చెందిన నేను అన్నదానిని సమాప్తము చేసి ముందుకు వెళ్ళండి. న్యాచురల్గానే ప్రతి విషయంలోనూ బాబా బాబా అని రావాలి, సహజంగా రావాలి. ఎందుకంటే బాబా సమానంగా అవ్వాలన్న సంకల్పాన్నైతే అందరూ తప్పకుండా తీసుకున్నారు. కనుక సమానులుగా అయ్యేందుకు కేవలం ఈ ఒక్క రాయల్ నేను అన్నదానిని కాల్చేయండి. అచ్చా, క్రోధము కూడా చెయ్యవద్దు. క్రోధము ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అన్న భావము వస్తుంది. హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. మరి హోలీలో ముందుగా ఏం చేస్తారు? కాలుస్తారు. వాస్తవానికి అందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు, బాబా ఆశల దీపాలు. కేవలం ఈ కాస్త నేను అన్న దానిని కట్ చెయ్యండి. 2 రకాల నేను అన్నదానిని కట్ చేయండి. ఒక్క నేను అన్నదానిని ఉంచుకోండి. ఎందుకని? బాబ్దాదా చూస్తున్నారు, మీ అనేక మంది సోదరీ సోదరులు బ్రాహ్మణులు కాదు, అజ్ఞాని ఆత్మలు. వారు తమ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యమనే రెక్కలను ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా ఆధారము లేని వారిగా అయిపోయారు, ఏ ఆశ లేని వారిగా అయిపోయారు.
కనుక ఓ దయాహృదయులు, కృప దయను చూపించేవారు, విశ్వాత్మలకు ఇష్టదేవులారా, మీ శుభభావన, దయాభావన, ఆత్మభావన ద్వారా వారి భావనను పూర్తి చెయ్యండి. దుఃఖము, అశాంతితో కూడుకున్న వారి వైబ్రేషన్లు మీ వద్దకు రావడం లేదా? మీరు నిమిత్త ఆత్మలు, పూర్వజులు, పూజ్యులు, వృక్షము యొక్క కాండము వంటివారు, పునాది వంటివారు. మా రక్షకులు ఎక్కడకు వెళ్ళారు, మా ఇష్టదేవులు ఎక్కడకు వెళ్ళారని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. బాబాకైతే వారి పిలుపులు చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వ ఉన్నతి ద్వారా భిన్న భిన్న శక్తుల సకాష్ను ఇవ్వండి. ధైర్యమనే రెక్కలను ఇవ్వండి. మీ దృష్టి ద్వారా, దృష్టే మీ పిచికారి కనుక మీ దృష్టి అనే పిచికారి ద్వారా సుఖమనే రంగును వేయండి, శాంతి రంగును వేయండి, ప్రేమ రంగును వేయండి, ఆనందమనే రంగును వేయండి. మీరైతే పరమాత్మ సాంగత్యపు రంగులోకి వచ్చారు. ఇతర ఆత్మలకు కూడా కాస్త ఆధ్యాత్మిక రంగును అనుభవము చేయించండి. పరమాత్మ మిలనాన్ని, మంగళ మిలనాన్ని అనుభవము చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయము యొక్క మార్గాన్ని తెలియపరచండి. స్వ ఉన్నతి కొరకు ప్లాన్లు తయారు చేసుకుంటారు కదా, ఇందులో స్వయం యొక్క చెకర్లుగా అయ్యి చెక్ చేసుకోండి. ఈ రాయల్ నేను అనేదైతే రావడం లేదు కదా, ఎందుకంటే ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు. కనుక బాబ్దాదా ఇదే సంకల్పాన్నిస్తున్నారు. ఈరోజు దేహాభిమానము మరియు అవమానమునకు చెందిన నేను అనేది ఏదైతే వస్తుందో, నిరాశతో కూడుకున్న నేను అనేది ఏదైతే వస్తుందో దానిని కాల్చే వెళ్ళాలి. మీతో పాటు తీసుకువెళ్ళకూడదు. దేనినైనా కాలుస్తారు కదా, అగ్నితో కాలుస్తారా? జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి. వెలిగించడం వస్తుందా? జ్వాలాముఖి యోగము ఇది వస్తుందా, లేక సాధారణ యోగము వస్తుందా? జ్వాలాముఖిగా అవ్వండి. లైట్ మైట్ హౌస్, మరి ఇది ఇష్టమేనా? అటెన్షన్ ప్లీజ్. నేను అన్న దానిని కాల్చేయండి. బాబ్దాదా నేను నేను అన్న ఈ పాటను విన్నప్పుడు స్విచ్ను ఆపేస్తారు. వాహ్ వాహ్ అన్న పాటలు వచ్చినప్పుడు సౌండును పెంచుతారు. ఎందుకంటే నేను నేను అన్న దానిలో పెనుగులాట చాలా ఉంటుంది. ఇది కాదు, అది కాదు, ఇలా కాదు, అలా కాదని ప్రతి విషయంలోనూ పెనుగులాట సృష్టిస్తారు. పెనుగులాట కారణంగా ఒత్తిడి మొదలవుతుంది. బాబ్దాదాకు లగావ్, తనావ్, స్వభావ్, ఆకర్షణ, ఒత్తిడి, స్వభావము అనగా నెగిటివ్ స్వభావము మంచిగా అనిపించవు. వాస్తవానికి స్వభావము అన్న పదము చాలా మంచిది. స్వభావము అనగా స్వయం యొక్క భావము. కానీ దానిని తప్పుగా మార్చేశారు. విషయాలలో పెనుగులాట సృష్టించకండి. అలాగే మీ వైపుకు ఎవరిని లాగకండి. అది కూడా చాలా టెన్షన్ను సృష్టిస్తుంది. ఎవరు ఎంత చెప్పినా కానీ మీ వైపుకు మాత్రం లాగకండి. విషయాన్ని సాగదీయకండి. మీ వైపుకు ఎవరిని లాగకండి. పెనుగులాట సమాప్తమైపోవాలి. బాబా బాబా మరియు బాబా ఇష్టమే కదా.
కనుక నేను అన్న విషయంలో తప్పుడు భావమును ఇక్కడ వదిలేసి వెళ్ళండి. మీతో పాటు తీసుకువెళ్ళకండి. ట్రైన్లో బరువైపోతుంది. నేను బాబా వాడిని, బాబా నావారన్న మీ పాట ఉంది కదా. అవును కదా. ఒక్క నేను అన్నదానిని ఉంచుకోండి. రెండు నేను అన్న వాటిని సమాప్తము చెయ్యండి. మరి హోలీని జరుపుకున్నారా? సంకల్పములో కాల్చేశారా? ఇప్పుడు సంకల్పము చేస్తారు. సంకల్పము చేశారా? చేతులెత్తండి. చేశారా లేక కొంచెం కొంచెం ఉండిపోతుందా? కొంచెం కొంచెం ఉండటానికి అనుమతినివ్వాలా? కొంచెం కొంచెం ఉండడానికి అనుమతి కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. కొంచెం అయితే ఉంటుంది కదా, ఉండదా? మీరైతే ఎంతో సాహసవంతులు. అభినందనలు. సంతోషములో నాట్యం చెయ్యండి, పాడండి. అంతేగాని ఒత్తిడిలో కాదు, పెనుగులాటలో కాదు. అచ్చా, ఇప్పుడు ఒక్క క్షణములో మీ మనసులో నుండి అన్ని సంకల్పాలను సమాప్తము చేసి ఒక్క క్షణములో బాబాతో పాటు పరంధామములో ఉన్నతోన్నతమైన స్థానములో ఉన్నతోన్నతమైన బాబాతో పాటు ఉన్నతమైన స్థితిలో కూర్చోండి. మరియు బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులై విశ్వంలోని ఆత్మలకు శక్తుల కిరణాలనివ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న అతి పవిత్రమైన అతి ఉన్నతమైన పిల్లలకు, విశ్వకళ్యాణకారి విశేష ఆత్మలందరికీ, పూర్వజులు మరియు పూజ్యులైన ఆత్మలందరికీ, బాబా హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, హృదయపూర్వకమైన ప్రేమ మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క హృదయపూర్వకమైన ప్రేమ, ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. దూర దూరాల నుండి ఉత్తరాలు, కార్డులు, ఈమెయిల్స్, కంప్యూటర్ ద్వారా సందేశాలు బాబ్దాదాకు లభించాయి. మరియు బాబ్దాదా ఆ పిల్లలను సన్ముఖములో చూస్తూ పదమాల రెట్లు ప్రియస్మృతులను ఇస్తున్నారు. వరదానము: తమ పూర్వజ స్వరూపపు స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా తయారు చేసే ఆధార ఉద్ధారమూర్త భవ. వివరణ: ఈ సృష్టిరూపీ వృక్షము యొక్క మూల కాండము సర్వులకు పూర్వజులు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారము, కుల మర్యాదలకు ఆధారము, ఆచార వ్యవహారాలకు ఆధారము పూర్వజులైన మీరే. మీరే సర్వాత్మలకు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి మరియు సర్వశక్తుల ప్రాప్తి లభిస్తాయి. మిమ్మల్ని అందరూ ఫాలో చేస్తున్నారు. అందుకే ఇంత పెద్ద బాధ్యతగా భావిస్తూ ప్రతి సంకల్పము మరియు కర్మ చేయండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారముపైనే సృష్టి యొక్క సమయము మరియు స్థితి ఆధారపడి ఉన్నాయి. స్లోగన్: ఎవరైతే సర్వశక్తుల రూపీ కిరణాలను నలువైపులా వ్యాపింపజేస్తారో వారే మాస్టర్ జ్ఞానసూర్యులు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. 3 పదాల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువైపోతాయి. ఆ 3 పదాలు ఏమిటంటే
1 వై ఎందుకు, 2 వాట్ ఏమిటి, 3 వాంట్ కావాలి. ఈ 3 పదాలను సమాప్తము చేసి కేవలం ఒకే పదాన్ని ఉపయోగించండి. వాహ్! అప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. ఇక సంకల్ప శక్తి ద్వారా అనంతమైన సేవకు నిమిత్తులుగా అవ్వగలుగుతారు. ఓం శాంతి.